దట్ ఈస్ మై ఫోర్టే. కాంటినెంటల్స్ అనదర్ ఫౌండేషన్. నేను ఒక ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అని చెప్పాను, దాని తర్వాత ఐ వాంట్ టు చేంజ్ ఎథికల్ ప్రాక్టీస్ అని చెప్పాను కదా. దిస్ థర్డ్ వన్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ వాంట్ వాట్ వి కాల్ గేట్ కీపర్స్. ఇది అమెరికా నుంచి నేర్చుకున్న సొల్యూషన్. అది కాకుండా నేను మెడికల్ స్కూల్కి పోయినప్పుడు కూడా అప్పుడు సూపర్ స్పెషలిస్ట్ ఇంతమంది లేకుండే కదా, హార్డ్లీ. సో ఎవరే కానీ జనరల్ మెడిసిన్ డాక్టర్ లేకుంటే జీపీ దగ్గరికి వెళ్ళేవారు, అండ్ వాళ్ళంతా చూసుకొని స్పెషలిస్ట్ ఉంటే రెఫర్ చేసేవాళ్ళు. ఓకే, సో కాంటినెంటల్స్ ఫౌండేషన్ యాజ్ ఎంకరేజ్మెంట్ టు సీ అండ్ అడాప్ట్ ఒక ప్రైమరీ కేర్ డాక్టర్. మా దగ్గర 9 మంది ఉన్నారు ప్రైమరీ కేర్ డాక్టర్స్, 10 మంది ఉన్నారు. యూనో, సో లిటరలీ దే షుడ్ బీ ద వన్స్ ప్రైమరీ కేర్ డాక్టర్స్. ఎందుకంటే స్పెషలిస్టు కొంతమంది ప్రైమరీ కేర్ డాక్టర్స్ ఏం చేస్తారు, ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా, ఈ పేషెంట్ స్పెషలిస్ట్ పంపించేస్తే ఐల్ బి లూజింగ్ ద పేషెంట్ అంటారు. ఓకే, మళ్ళీ ఈ పేషెంట్ నా దగ్గరికి రావడం అనుకుంటారు, అండ్ దే డోంట్ వాంట్ టు సెండ్ ఇట్. అది తప్పు. మేము ఏం చెప్తాం డాక్టర్కు, హే నీ కార్డియాలజీ ప్రాబ్లం ఉన్నా కూడా, జిఐ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, మెడిసిన్ ఇంత అడ్వాన్స్ అయింది కనుక డోంట్ థింక్ లైక్ దాట్ ఈ పేషెంట్ లూజ్ అవుతాం అనేసి రెఫర్ వెన్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ వర్కప్ చేసిన తర్వాత దెన్ యూ షుడ్ గో బ్యాక్ టు ద ప్రైమరీ కేర్ డాక్టర్. ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ వన్ ప్రైమరీ కేర్ డాక్టర్. దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు మీరున్నారు ఒక ప్రైమరీ కేర్ డాక్టర్ ఉన్నప్పటికీ మీ ఫ్యామిలీలో ఎవరు, ఓకే, మీ హస్బెండ్, మీ చిల్డ్రన్, వాట్ ఇస్ ద వర్క్ దట్ యు డూ, ఇలాగా ఒక 2-3 years చూసినప్పటికీ they will understand it. Where is she coming from? Where is it coming from? Even మాకు మెమరీతో ఈమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ నో ఇట్, ఐ కెన్ ఈజీలీ మేక్ ఇట్. టెలిఫోన్ కాల్ చేసినప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. సో దాట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ హ్యావింగ్ ఏ ప్రైమరీ కేర్ డాక్టర్ who looks after all aspects of your health, and then the specialist should take care of it. Now, lot of good specialists, they're also very good internists. Correct. ఇప్పుడు నేను గ్యాస్ట్రాంటాలజిస్ట్ అయినప్పటికీ కూడా ఫస్ట్ నాకు ఇంటర్ మెడిసిన్ చేయాలి కదా, దాని తర్వాత కార్డియాలజీ అంతే, న్యూరాలజీ అంతే, ఈ స్పెషాలిటీస్ అని. సో నాకు ఇంటర్నల్ మెడిసిన్ అంటే బాగా ఐ లవ్ ఇట్. సో నేను కేవలం జిఐఏ కాదు, నాకు అన్ని స్పెషాలిటీస్లో కూడా న్యూరాలజీ అయినప్పుడు కూడా ఐ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఐ ట్రై టు లెర్న్ అబౌట్ దెమ్. సో గుడ్ స్పెషలిస్ట్ కెన్ ఆల్సో బి వెరీ గుడ్ primary caretakers, So, but everyone should have. You're absolutely right. Yes. I'm very happy you brought that point. Thank you, sir. ఇక్కడ 2 points, sir. కొంచెం పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు 5 నిమిషాల లోపు చూసామా, 10 నిమిషాల లోపు చూసామా, చూడకపోతే మాకు కంప్లైంట్ చేయండి, ఇలా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి యాక్చువల్గా. అంటే మీకు 15 నిమిషాల లోపు చూడకపోతే ఇది ఈ స్టార్ రేటింగ్ ఉన్న హాస్పిటల్ కాదు అన్న పాయింట్ ఒకటి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఒక పేషెంట్ ఒక డాక్టర్ని దగ్గర కలవాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ సబార్డినేట్ ఆవిడ వచ్చి బీపీ చూస్తున్నారు, బీపీ నోట్ చేస్తున్నారు, ఆవిడ వెయిట్ చూస్తున్నారు, నోట్ చేస్తున్నారు, ఈ హిస్టరీ అంతా వినడానికి ఇంకొక రూమ్లోకి వెళ్తున్నారు, అక్కడ ఇంకొక డాక్టరు, ఫైనల్గా 3-4 రూమ్స్ డాక్టర్స్ మారిన తర్వాత వీళ్ళు అనుకున్న డాక్టర్ని కలుస్తున్నారు. సో ఈ సిస్టమే మనకి ఇక్కడ ఉందా, ఇది రావాల్సిన అవసరం ఉందా నిజంగా? ఈ సిస్టమ్ అంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామన్. ఎందుకంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చే వరకు ఆ డాక్టర్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబిలిటీ ఉంటుందో, ఓకే, ఆ టైం అంతా ఎఫెక్టివ్గా స్పెండ్ చేయగలుగుతాడు. ఇప్పుడు డాక్టర్ అక్కడ ఉండేసి నీ హిస్టరీ అంతా తీసుకొని అంతా డాక్యుమెంట్ చేసే వరకు అరగంట పడుతుంది అనుకోండి ఒక సిస్టంలో. ఇప్పుడు ఇవాళ రేపు అందరు చాలా హాస్పిటల్స్ కూడా సిస్టమ్స్ వచ్చాయి. ఇదంతా ఎంట్రీ చేయాలంటే ఆ డాక్టర్స్ టైం ఈజ్ ఇంపార్టెంట్. ఆయన టైం దేని కొరకు ఉపయోగించాలి, డయాగ్నోసిస్ కొరకు. ఓకే, నీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటే. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఎ సక్సెస్ఫుల్ వెస్టర్న్ సిస్టమ్. ఓకే, అయినప్పటికీ పేషెంట్స్ డాక్టర్కి వచ్చినప్పటికీ దే షుడ్ నాట్ థింక్ లైక్ ఒక గ్యాస్ స్టేషన్కి వెళ్ళేసి ఒక 5 నిమిషాలు గ్యాస్ పోసుకొని మళ్ళీ వెళ్ళడానికి. ఓకే, టైం స్పెండ్ చేసుకోవాలి. టైం అంటే ఒక 1 hour 2 hours వాళ్ళు దే షుడ్ హ్యావ్ దట్ థింగ్. ఇంటర్నేషనally accepted time, 30 minutes delay to 40 minutes is absolutely accepted. Okay. Internationally, right. Even in America. Right. Okay. మేము కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తాం. డాక్టర్లు ఒక 30 minutes కంటే. ఐ మే నాట్ బి అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఇవ్వండి మా నా పేషెంట్స్ని చూసిన బేస్ వింటుంటే నాకు చాలా సార్లు ఐ కాంట్ కీప్ అప్ మై టైం. ఐ అపాలజైజ్. ఎందుకంటే మేము ప్రొసీజరలిస్ట్. ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఏదైనా చేసినప్పటికీ ఐ కీప్ అపాలజైజింగ్, బట్ సమ్టైమ్స్ బియాండ్ ద కంట్రోల్. బట్ ఐ ట్రై నాట్ టు.
నాకు లేట్గా ఒక పేషెంట్ చూసినప్పటికీ అది సంథింగ్ హ్యాపన్స్ టు మీ, దట్స్ ఓన్లీ అదర్ థింగ్ దట్ వేర్ ఐ బికమ్ వీక్ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ మై టైమ్. బట్ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రాసెస్. ట్రియాజ్ అంటాం. ద వర్డ్ ట్రియాజ్ మీన్స్ ఎప్పుడైతే సిమ్టమ్స్ ప్రకారం దట్ నర్స్ ఈస్ టేకింగ్, ట్రియాజింగ్ ఇట్, ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్. ఓకే, నీ మెడికల్ హిస్టరీ తీసుకుంటుంది, నీ మెడికేషన్స్ అంతా డాక్యుమెంట్ చేస్తుంది, నీ సర్జరీస్ అంతా చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్, వైటల్ సైన్స్ ఇవన్నీ చేసినప్పటికీ దెన్ యూఆర్ సేయింగ్ ద డాక్టర్. ఒకసారి ఫిజిషియన్ అసిస్టెంట్ ఉంటాం. మా దగ్గర 70 ఫిజిషియన్ అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఎందుకు పెట్టాము? ఇప్పుడు మీరు ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు సర్జరీలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ వెతకుంటే, లేకుంటే నీ మెసేజ్కి ఆన్సర్ ఇవ్వకుండా కోపం వస్తుంది కదా. కరెక్ట్. ఓకే, అమెరికాలో ఆ పద్ధతి లేదు. ఓకే, యూ కాల్ అండ్ లివ్ ఎ మెసేజ్, దే విల్ టేక్ ద టైమ్ టు రెస్పాండ్. మన దగ్గర ఇండియాలో అంతా ఇన్స్టెంట్ కాఫీ. ఓకే, లేకుంటే నీ స్టార్ రేటింగ్ పడిపోతుంది. లేదంటే అందులో మళ్ళీ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు. ఓ అంజలి గారు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకుంటే వీడెంత నా ఫోన్ బెత్తలేడా అనేసి. ఓకే, దట్స్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఇస్ దిస్ పేషెంట్స్ ఆల్సో షుడ్ బి, ఇది కొద్దిగా ఈ వెస్టర్న్ కాన్సెప్ట్ మనము ఇటువంటి దానిలో మనం పాటిస్తే ఎవ్రీబడి లైఫ్ విల్ బి ఈజియర్. మీరు పేషెంట్గా ఉండాలి. డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్స్టెంట్లీ. ఆ డాక్టర్ గాల్ఫ్ కోర్స్లో లేడు, లేకుంటే ఒక క్లబ్లో లేడు, బార్లో లేడు కదా, వాడు పనిచేస్తున్నాడు. ఓకే సరే, కానీ వాడు రెస్పాన్సిబిలిటీస్ రిటర్న్ ద కాల్. నేను అది చెప్తాను. ఓకే, అండ్ ఎన్నోసార్లు చెప్తాను, బిఫోర్ ద పేషెంట్ కాల్స్ ఏదైనా ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలంటే టేక్ ద టెలిఫోన్ అండ్ కాల్. మార్నింగ్ అవర్స్లో కాకుండా కూడా ఇంటికి వెళ్ళేసి కాల్ చేయండి. ఏం తప్పుంది? ఈ సిటీ స్కాన్లో నీకు ఇదా కనబడింది, మీరు రేపు వస్తే బాగుంటుంది. వాళ్ళు ఎంత తృప్తి పడతారు. సో టు ఆన్సర్ ద క్వశ్చన్, డిఫరెంట్ లేయర్స్, యాజ్ లాంగ్ యాజ్ ఆ పేషెంట్ ఫైనల్ ఫేజ్లో ద డాక్టర్ డిడ్ అ గుడ్ జాబ్, ఆ మెమరీతో పోతే సరిపోతుంది.